ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు స్పెషల్గా అడవి పనస గురించి, దాని విశేషతల గురించి, దానివల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వైల్డ్ జాక్ ఫ్రూట్ అనేది మామూలుగా పనసకాయ అనేది మనం బాగా పండిన తర్వాత కట్ చేసి తొనలు ఒలుసుకుని మంచిగా తింటాం. ఎక్కువ మంది పనస తొనల్ని అట్లా రుచికరంగా తీపిగా ఉంటే బాగా ఇష్టపడతారు, తింటారు. కానీ పనస కాయ పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని ముక్కలు కట్ చేసి లేకపోతే చిన్న చిన్న పీసెస్ లాగా తురుములాగా చేసేసి పనస పొట్టు అని మార్కెట్లో అమ్ముతుంటారు. పనస పొట్టు ఫ్రై, అట్లాగే పనస పొట్టుతో కూరలు, పనస ముక్కలతో కూరలు చేస్తే బిర్యానీలు చేసిన లేకపోతే కూర చేసిన మటన్ ముక్కలు, చికెన్ ముక్కల్లాగా పనస ముక్కలు ఉంటాయన్నమాట. అందుకని వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్ వల్లే తిన్నట్టు ఫీలింగ్ రావాలంటే పచ్చి పనసకాయ ముక్కల కూర వండుకుంటే స్పెషల్గా అలాంటి ఎఫెక్ట్ వస్తుంది. అలాంటి పనసకాయలోనే మనం పచ్చిగా ఉన్నప్పుడు కూరకు పనికి వస్తుంది, ముగ్గితే తొనలు తినడానికి పనికి వస్తుంది. అచ్చంగా కూర వండుకునే పనస ఈ అడవి పనస, వైల్డ్ జాక్ ఫ్రూట్. అరిచేయంత వెడల్పులో ఉంటుంది, కాయలు ఎక్కువ కాస్తాయి, పెద్ద చెట్టు అవుతుంది, ఆకులు వెడల్పుగా ఉంటాయి. మరి ఇలాంటి అడవి పనసకాయలు దొరికినప్పుడు దాని గింజలు అనేక ఆరోగ్య లాభాలు ఇస్తుంటాయి. దాని కూరగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఎలా వండుకున్నా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు మార్కెట్లోకి అడవి పనసకాయలు కూడా కూర వండుకోవడానికి అందుబాటులోకి వస్తున్నాయి, దొరుకుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మరి దాని యొక్క ప్రయోజనాలు తెలిస్తే చాలా చోట్ల అడవి పనస చెట్లు విపరీతంగా ఉండి కాయలు విపరీతంగా కాస్తుంటాయి. అందుకని అలాంటి కాయల యొక్క ఫలితాలు ఏమిటి, దాన్ని ఎట్లా వాడుకుంటే బాగుంటుందో ఆలోచిద్దాం. అడవి పనసకాయ యొక్క విశేషత తెలుసుకునే ముందు అందులో ఉండే పోషకాలు ఒకసారి ఆలోచిద్దాం. 100 గ్రాములు అడవి పనసకాయలో ఉండే శక్తి 61 కిలోగ్రాములు. 100 గ్రాముల అడవి పనసకాయలో నీటి శాతం 62% ఉంటుందండి. ఇక పిండి పదార్థాలు 12 గ్రాములు, మాంసకృతులు 2 గ్రాములు, కొవ్వులు 0.1 గ్రామ్, పీచు పదార్థాలు 5 గ్రాములు. ఇవి ఈ కూర పనస లేకపోతే అడవి పనసలో ఉండే స్థూల పోషక విలువలు. ఈ పనసకాయ లోపల గింజలు ఉంటాయండి. ఆ గింజలు ఔషధ గుణానికి బాగా ఉపయోగపడుతుంటాయి. ప్రధానంగా ఇది ఫస్ట్గా చెప్పుకోదలిస్తే ఈ కూర పనస, అడవి పనస గింజల్ని తీసుకుని ఎండపెట్టేసి దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని కొంచెం ఉల్లిపాయ పేస్టు అంత పెరుగు కలిపేసి ఆ పౌడర్కి ఒక ఉండగా చేసేసుకుని ఆ ఉండని మలద్వారం లోపల వేలు పెట్టి తోసేసి పెట్టేసుకుంటే మోషన్ స్మూత్గా సాఫ్ట్గా అవ్వటానికి, ప్రేగుల్లో కదలికలు బాగా పెంచడానికి ఈ అడవి పనసకాయ పొడి ఈ రకంగా ఉల్లిపాయతో కలిపి మలద్వారంలో పెట్టుకుంటే చక్కటి ప్రయోజనం కలుగుతుందని సైంటిఫిక్గా రుజువైన విషయం అన్నమాట ఇది. అందుకని ఎవరన్నా అట్లాంటి అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవటం వల్ల మలబద్ధకాన్ని నివారించుకోవడానికి మంచిది. ఇక రెండవది తీసుకుంటే కూర పనసకాయ గింజల పొడిని తేనెతో కానీ ఎట్లన్నా కలిపి తీసుకుంటే, నాకితే అయితే ఆ పొడిని కాస్త ఏదో రూపంలో నా ఆహారంలో పాటు తీసుకుంటే ఇందులో ఉండే ఫినోలిక్ కాంపౌండ్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఎక్కువ ఉండటం వల్ల మన బాడీలో అలర్జీ ప్రేరక పదార్థాలైన హిస్టమిన్స్ని తగ్గించడానికి ఈ పనస గింజల పొడి బాగా ఉపయోగపడుతుందట. ఆస్తమా ఉన్నవారికి, ఆయాసం, సిఓపిడి సమస్యలు ఉన్నవారికి ఆ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, హిస్టమిన్స్ని తగ్గించడానికి ఈ పౌడర్ అట్లా ఉపయోగపడుతుంది. ఆ పౌడర్ తేనె అట్లా కలిపేసేసి అలా తీసేసుకుంటే కూడా మంచి ఫలితం ఇలాంటి సమస్యలకు వస్తుంది. ఇక మూడవ ప్రధానమైన లాభం ఏంటంటే ఈ కూర పనసకాయ గింజల పొడిని మజ్జిగతో కలిపి త్రాగితే లూజ్ మోషన్స్, డయేరియా అవ్వటానికి కారణమయ్యే బ్యాక్టీరియాలని నాశనం చేయటానికి ఈ పౌడర్ ఉపయోగపడుతుందట. ఈ పౌడర్లో ఉండే ల్యూకోసైనిడిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఈ బ్యాక్టీరియాలను చంపటానికి ఉపయోగపడుతున్నది. 6 రకాల బ్యాక్టీరియాలని, 4 రకాల ఫంగస్ క్రిముల్ని ఈ కూర పనసకాయ గింజల్లో పొడి బ్యాక్టీరియాలను చంపేసి డయేరియా తగ్గించడానికి ఈ కారణంతో ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైన విషయం అన్నమాట. అలాగే ప్రేగులకి ఇంకా మేలు చేసే విషయం ఏంటంటే ఇందులో ఉండే పీచు పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పీచు పదార్థాలు మనం కూరండుకు తిన్నప్పుడు కూడా ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా బాగా ఉపయోగించుకుని గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి,
బ్యాడ్ బ్యాక్టీరియాలు బాగా తగ్గటానికి ఈ కూర పనస బాగా ఉపయోగపడుతుంది. ఆ ప్రేగుల్లో రక్షణ వ్యవస్థని కాస్త బాగా మెరుగు చేయటానికి ఈ సీడ్ పౌడర్ వాడినా మంచిది, కూర పనస వండుకు తిన్నా మంచిదన్నమాట. ఇక 4వ లాభం ఏంటంటే ఈ పనసకాయలో ఉండే ఆ గింజల్లో కానీ ఇందులో పనసకాయ మొక్కల్లో ఉండే ప్రోయాంథోసైనిడిన్స్, వోలటైల్ యాసిడ్స్ అనేవి రక్తంలో ఉన్న చక్కెరని చకచక కణం లోపలికి వెళ్ళేటట్టు చేయడానికి ఈ కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి అలాంటి వారికి కూడా ఇది కొంత దోహదం చేస్తున్నదని ఉంది. ఇంకా చివరిగా 5వ లాభం ఏంటంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఒక్కొక్కసారి హైపర్ యాక్టివ్ అయిపోతుంది. ఎక్కువ ఇన్ఫ్లమేషన్ని రక్షణ వ్యవస్థ కణజాలం విడుదల చేస్తూ ఉంటాయి హైపర్ యాక్టివ్ అయినప్పుడు. ఈ హైపర్ యాక్టివ్ అయిన సందర్భాల్లో ఒక్కొక్కసారి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ మన రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేసి రకరకాల సమస్యలు కలిగించడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా హైపర్ యాక్టివ్ అయిన అలా మ్యాక్రోఫేజ్ కణాలు, మాస్ట్ సెల్స్, న్యూట్రోఫిల్స్ ఇలాంటి 3 రకాలుగా హైపర్ యాక్టివ్ అయిన ఈ కణజాలం వల్ల జరిగే హానిని కంట్రోల్ చేయటానికి ఈ అడవి పనస మూడింటిని ఒకేసారి కంట్రోల్ చేయడానికి, ఇమ్యూనిటీని గాడిలో పెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైందనమాట. మరి ఇలాంటి లాభాలను పొందటానికి అడవి పనసకాయల్ని మనం కూరగా వండుకోవటం కానీ, ఆ పనసకాయల్లో ఉన్న గింజల్ని ఎండబెట్టి పౌడర్ రూపంలో ఇట్లా వాడుకోవటం వల్ల కానీ ఈ రకమైన ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. చాలామందికి పల్లెటూళ్ళల్లో అడవి పనసకాయలు దొరుకుతుంటాయి, కానీ దాని విలువ తెలియక తినరు. ఇప్పుడు ఎక్కువగా కాసేసినప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మార్కెట్లో అమ్ముకుంటుంటే కదా మనం చెప్పిన ఈ విషయాన్ని విన్నవారు కూడా ఎక్కువ మంది కొనుక్కుంటూ ఉంటారు. పెద్ద పెద్ద చెట్లు విపరీతంగా కాస్తాయి కాబట్టి దాన్ని ఒక బిజినెస్ లాగా పెంచుకోవడం, మార్కెట్కి అందించడం కూడా ఈ రోజుల్లో ఒక మంచి వ్యాపారం కింద మంచి ఆహారం అందించినట్టు కూడా అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.